జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం కరిగిపోతూనే ఉంటుంది. పడుకొని కలలు కంటావో, పరిగెత్తి లక్ష్యం చేరుకుంటావో నీ చేతల్లోనే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 27, 2025 గురువారం. తిథి త్రయోదశి, రాత్రి 11:03 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు గురు ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:19 నుండి 8:41 వరకు. నక్షత్రం శతభిషం, రాత్రి 12:34 వరకు. తదుపరి పూర్వాభాద్ర. యోగము సాధ్యము 9:25 వరకు. తదుపరి శుభము. కరణం గరజి మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి వనిజ రాత్రి 11:03 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం తెల్లవారుజామున 5:06. చంద్రాస్తమయం సాయంత్రం 4:21. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు. యమగండం ఉదయం 6:06 నుండి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 10:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. వర్జము ఉదయం 9:07 నుండి 10:35 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:56 నుండి 7:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:19 వరకు. శుభ గడియలు ఉదయం 7:40 నుండి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5:22 నుండి 6:30 వరకు. మార్చి 27 గురువారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి, రాత్రి 11:03 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కౌరవుల పక్షాన పాండవుల వద్దకు వెళ్లిన రాయబారి సంజయుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కౌరవ సభలో కృష్ణుణ్ణి దుర్యోధనాదులు ఏం చేశారు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి. ఈరోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ గారి వర్ధంతి. ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హెల్మ్ కన్రాడ్ రాంట్జెన్ గారి జయంతి.
తెలుగు సినీ కథానాయకులు రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 27 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి తీపి కబురు వింటారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ధనుస్సు రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మకర రాశి కార్యజయం ఉంటుంది. కుంభరాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మీన రాశి రాబడి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.